ఆంధ్రప్రదేశ్ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యాన్ని కలిగించారు. సహజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల తీరు మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలైన చాలామంది నాయకులు దాన్ని అంగీకరించడానికి సహించరు, అంగీకరించేదానికి సిద్ధపడరు. కానీ నారా లోకేష్ వ్యవహార శైలి భిన్నంగా కనిపిస్తుంది. ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి వాస్తవాన్ని నారా లోకేష్ అంగీకరించారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడినటువంటి సమయంలో లోకేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీరు మీద చాలా వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో చంద్రబాబు పాలన లేదు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లో కూడా వినిపిస్తుంది. వివిధ కారణాలతో టీడీపీ నేతలు కూడా చంద్రబాబు పోకడల పట్ల ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఈ విషయాన్ని నారా లోకేష్ కూడా అంగీకరిస్తూ అది నామినేటెడ్ పోస్టుల భర్తీ కారణంగా అక్కడక్కడ వెల్లడవుతున్నటువంటి విషయమే, దాన్ని సరిచేసుకుంటాం, జూలై నెలాఖరు నాటికి నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ అదే సమయంలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద జనాల్లో వ్యతిరేకత ఉంది అంటూ లోకేష్ కూడా అంగీకరించినటువంటి విషయం మాత్రం ఆశ్చర్యకరం, చాలా కీలకం. ఎందుకంటే నిజంగానే ఎమ్మెల్యేల తీరు పట్ల వ్యతిరేకత ఉంటే అందుకు బాధ్యత ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ అధినేతది కాదా, చంద్రబాబుది కాదా? ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంటుంటే కట్టడి చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యం కాదా? చంద్రబాబు చేతగానితనం అవదా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. చంద్రబాబు తన ఎమ్మెల్యేలని కట్టడి చేస్తాను, నేను కన్నెర్ర చేస్తాను, తోక కత్తిరిస్తాను, ఇట్టా మాటలు చెప్పడం మినహా ఆయా ఎమ్మెల్యేలని దారికి తెచ్చుకోలేకపోతున్నారా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతాయి. ఎమ్మెల్యేలు దారి తప్పకుండా కట్టడి చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. దీనన్నిటికీ కారణం చంద్రబాబు విధానాల వైఫల్యమే అనేటువంటిది సుస్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు తన సామర్థ్యం మేరకు తన పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ సమర్థవంతంగా నడిపించడంలో ఆయన విఫలమవుతున్నారనేటువంటి అంశం బోధపడుతుంది. కానీ చంద్రబాబు వైఫల్యాలను అంగీకరించలేనటువంటి ప్రభుత్వ పెద్దలు నారా లోకేష్ లాంటి వాళ్ళు ఆ నెపాన్ని ఎమ్మెల్యేల మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారా? తప్పు ఎమ్మెల్యేలదేనంటూ తాము గట్టున సేఫ్ జోన్లో ఉండేదానికోసం యత్నిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు కలుగుతోంది. ఎమ్మెల్యేల తీరు సజావుగా లేకపోతే ఎమ్మెల్యేలంతా అదుపు తప్పి అడ్డగోలుగా అక్రమాలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటే నియంత్రించాల్సినటువంటి నాయకత్వం ఎందుకు విఫలమైంది అనేటువంటి ప్రశ్న ముందుకు రాకుండా అందరి వేళ్ళు చంద్రబాబు వైపు చూపించే పరిస్థితి చోటు చేసుకోకుండా నేరుగా ఎమ్మెల్యేల మీద ఆ భారాన్ని, ఆ తప్పిదాన్ని, ఆ వైఫల్యాన్ని నెట్టేసి తమ లోపం ఏమీ లేదు అనేటువంటి రీతిలో సరిపెట్టుకోవడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా చాలామందిలో మొదలవుతుంది. అయినప్పటికీ కూడా నారా లోకేష్ తన ఎమ్మెల్యేల తీరు బాలేదని, వాళ్ళందరికీ సర్వేల ఆధారంగా రిపోర్ట్స్ అందజేయబోతున్నామని, సరి చేసుకుంటే సరేని, లేకుంటే సమయం ఇచ్చి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది అనేటువంటి మాట చెప్పినటువంటి వైనం అత్యంత ఆసక్తికరం. ఇంకా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది 1 నెల మాత్రమే గడుస్తుంది. ఇంత స్వల్పకాలంలోనే ఏకంగా ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చేసిందంటే టీడీపీ ప్రభుత్వ తీరు ఏ మాదిరి సాగుతుందో, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం పెరుగుతుందో నారా లోకేష్ స్పష్టం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిని ఏకంగా ఎమ్మెల్యేలు అంతా అదుపు తప్పి ఇష్టారాజ్యంగా సాగుతూ వాళ్ళని నాయకత్వం కంట్రోల్ చేయలేక రాష్ట్రంలో వ్యతిరేకత కూడా కారణమవుతున్నటువంటి తరుణంలో దీన్ని కూటమి నాయకత్వం సరి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉందా, లేకుంటే ఇలా కాలం గడుపుతూ ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ చేతులెత్తేసే పరిస్థితి వస్తుందా? ఇదే అసలైనటువంటి కీలకమైనటువంటి అంశం.